సరే సార్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది, ఈ టెన్షన్ తగ్గుతుందా పెరుగుతుందా? కొద్దిపాటి టెన్షన్ ఎప్పుడు ఉంటుంది కదండి. అంటే ఇంకా బాగా నర్వస్ ఎక్కువ ఉందన్నారు కదా లాస్ట్ టైం, తగ్గిందా పెరిగిందా? నర్వస్ ఏం కాదండి, అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఉండే ఫీలింగ్ అంతే. దాని గురించి కొత్తగా ప్రోడక్ట్ బాగా వచ్చింది ఎక్సైట్మెంట్ అనుకోండి, అది నర్వస్ అనుకోండి ఏదన్నా. లేదు సార్, కంప్లీట్లీ ఫిక్షనల్. సార్ భయం అనేది నెగిటివ్ సెన్స్ లో వాడుతున్నాం, ధైర్యాన్ని పాజిటివ్ సెన్స్ లో వాడుతున్నాం, కానీ మీరేమో అది ఎమోషన్ ఫ్లిప్ చేసినట్టు అనిపిస్తుంది సినిమా కోసం. అది అంత కన్విన్స్ గా చెప్పగలిగారు స్క్రిప్ట్. అంటే అది ఎందుకు అంటే ధైర్యం, మనిషికి ధైర్యం అవసరం మనకే తెలుసు, కానీ దాన్ని ఎప్పుడు అండర్ప్లే చేసామండి. మితిమీరిన ధైర్యం మంచిది కాదు, ఎప్పుడు అది మూర్ఖత్వం అవుద్ది, ఇట్ విల్ లీడ్ టు డిజాస్టర్ ఆల్సో. మితిమీరిన ధైర్యం అయితే మనకు తెలియకుండా మనలో భయం ఉంటుంది, దాన్ని గౌరవించాలి అనేది. అసలు భయం ఉండకూడదు అనేది చాలా తప్పు. భయం లేకపోతే లా ఆఫ్ ది ల్యాండ్ ఒకటి ఉంటుంది కదా, అది ఎందుకు? అదేగా భయం అంటే. ఇప్పుడు మీరు ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ అని ఎందుకు ఆగుతారు? చిన్నపాటి భయం, అది దాటకూడదని. దాటితే ఏమవుద్ది అనుకుంటే వెళ్ళిపోవచ్చుగా. మనకు తెలియకుండానే మనలో చిన్నపాటి భయం ఉంటుంది మనిషి అయిన తర్వాత. ఆ భయాన్ని గౌరవించాలి. ఎప్పటికప్పుడు భయం ఉండకూడదు మనిషికి. భయం చాలా అవసరం, చాలా మంచిది కూడా మనిషికి. ఇట్ విల్ కీప్ యూ ఆన్ రైట్ ట్రాక్ అని నా ఫీలింగ్ అది. సో అది సినిమాలో చాలా గట్టిగా చెప్పాను అది. కానీ అలాంటి భయం లేకనే చాలా మంది మేకర్లు ఫ్లాప్ చేస్తారు. అంటే సినిమా ఆడుతుందో ఆడదో, ఆడాలి అనే భయం, ఆడుతుందో ఆడదు అనే భయం, అది లేకే చాలా మంది మేకర్స్. సార్ ట్రూ ఇన్ ఎ వే. అని అదే అండి, భయం అనేది ప్రతి జాబ్. భయం అంటే ఐ పుట్ ఇట్ దిస్ వే సార్, అంటే అకౌంటబిలిటీ. ఇప్పుడు జవాబుదారితనం కూడా భయమే. అమ్మో మనకి ఇచ్చిన పని మనం చేయాలి, అదే భయం అంటే. ఆ భయం ఉంటే యాజ్ యూ సెడ్ మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. అప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. సో దాన్ని పాజిటివ్ ఫ్రేమ్లో పెడితే దాన్ని అకౌంటబిలిటీ అనొచ్చు. ఆ భయాన్ని మనకి తెచ్చారు ఈ పని చేయడానికి, అది కరెక్ట్గా చేసామా లేదా అనే భయం ఎప్పుడు రన్ అవుతుంటే విల్ బి ఫుల్లీ అకౌంటబుల్. చాలా మంది మేకర్స్ ఆ భయాన్ని మిక్సింగ్ దగ్గర, సౌండింగ్ దగ్గర, లాస్ట్ మినిట్ క్యూబ్ దగ్గర, లేకపోతే థియేటర్లో ఇక్కడ చూపించినంత శ్రద్ధ చెప్పి స్క్రిప్ట్ చూడడం, అక్కడ భయపడకూడదు. అంటే అది అసలు పొరపాటు అవ్వచ్చు, కానీ అది తెలిసి ఎవరు అంటే ఇంటెన్షనల్గా యాజ్ యూ సెడ్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు తప్ప. మీకు తెలిసి లాస్ట్ మినిట్ అప్పుడు కూడా భయం ఉంటుంది కానండి, ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ ఆడాలనే తాపత్రయం తప్ప నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననే ఫీలింగ్ ఉండకపోవచ్చు. సార్ ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ గారికి చెప్పిన తర్వాత ఆయన ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? ఆయన ఈ సినిమాకి మీకు ఇచ్చిన ఎమోషనల్ సపోర్ట్ గురించి చెప్పండి. ఆయనతో ఎప్పుడు స్పెషల్ జర్నీ నాకు, బికాస్ అతని రియాక్షన్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది. చాలా బాగోకపోయినా బాగున్నా డిప్లొమాటిక్గా ఉండదు, బాగుందిలే ఇలా ఉండదు, మామూలుగా ఈ రేంజ్ రియాక్షన్ ఉంటుంది. బాగోపోయినా అంతే. సో నాకు తెలిసిపోద్ది అంటే ఇద్దరం సేమ్ వేవ్ లెంగ్త్లో ఉన్నామా లేదా అనేది. ఎందుకంటే చాలా డిప్లొమాటిక్ ఆన్సర్లు ఉండవు. ఐడియా స్టేజ్లో చెప్పినప్పుడు తను ఇచ్చిన ఎగ్జైట్మెంట్, భయం ఉండాలి మనిషికి అనే దానికి బాగా ఎగ్జైట్ అయ్యాడు ఈ వరల్డ్లో. పైగా అప్పుడు అతను ఇచ్చిన ఎగ్జైట్మెంట్ వల్లనే దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ప్రాజెక్ట్ కదా, అది కోస్టర్ ఇలా సముద్రానికి పడవ తెలిసిందంటే దీనికి ఆ కథకి కంప్లీట్లీ వేరే. సరే ఈ కథ కొంత టైం తీసుకున్నారు సెట్స్ మీదకి వెళ్ళడానికి మీరు ఎన్టీఆర్. అంటే ఈ లోపల మీరు ఇద్దరు స్టోరీ కంప్లీట్ డిస్కషన్స్ లేకపోతే ఏం జరిగింది? స్క్రిప్ట్ తర్వాత అంటే ఈ సినిమాకి చాలా ప్రెప్ అవసరమైందండి. అంటే దీని ఎగ్జిక్యూషన్ ఇంతకుముందు ఎవరు అంటే మనకి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా చేసాం అది. సో అది ఎలా తీయాలో తెలుసుకోవడానికే టైం పట్టింది. ఆల్మోస్ట్ 6 months ప్రెప్పే టైం పట్టింది. సముద్రం మీద ఎలా షూట్ చేయాలి, అసలు ఆ లైటింగ్ కాకుండా అక్కడ లైట్ వేరియేషన్స్ ఉంటాయి, మనం కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో మనమే ఒక సముద్రం క్రియేట్ చేసుకోవాలి, అసలు ఎలా చేయాలి దానికి. ఈ ప్రెప్పే టుక్ వెరీ లాంగ్. మీరు ఇంతకుముందు చేసిన సినిమాతో కంపేర్ చేస్తే ఇప్పుడు హాలీవుడ్ స్టంట్ మ్యాన్ తో వర్క్ చేశారు కొంతమంది. అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళతో పనిచేయడానికి అక్కడ వాళ్ళతో పనిచేయడానికి డిఫరెన్స్ ఎలా? అంటే కమ్యూనికేషన్ కానీ లేకపోతే
ప్రీ ప్రొడక్ట్ ప్రెప్ వర్క్? అంటే వాళ్ళకి ప్రెప్ వర్క్ చాలా అవసరం అండి. అంటే మైన్యూట్ డీటెయిల్స్ కూడా చెప్పాలి. బట్ ఇన్ ఏ వే అవర్ టెక్నీషియన్స్ ఆర్ ఫార్ అడ్వాన్స్డ్. మన వాళ్ళు అసలు మనం చాలా లెస్ టైంలో ఎక్కువ ప్రెప్ లేకుండా షూటింగ్కి వెళ్ళినా సరే బాగా ఎగ్జిక్యూట్ చేయగలరు. అసలు వాళ్ళు ప్యానిక్ అయిపోతారు. అదేంటి మొత్తం అనుకొని షార్ట్ బై షార్ట్ రిహార్సల్ చేసుకుని వెళ్ళాలి. బికాస్ దే ట్రైన్ ఇన్ సచ్ వే. మన వాళ్ళు లాస్ట్ మినిట్ టెన్షన్లో కూడా పనిచేసే అలవాటు అయింది. అది మంచిదని చెప్పట్లేదు నేను. అంటే ఆన్ స్పాట్ చేంజెస్ మన వాళ్ళు అడాప్ట్ చేసుకోగలరు వెంటనే. యా అది సో అంత ప్రెప్ టైం మనకి ఇస్తే కనుక విల్ ఎక్సెల్ మచ్ బిగ్గర్ వే. ముందు సినిమా అంటే ఆచార్య ఉంటే ఇది అనుకున్నారు అంటే ఆచార్య అనుకున్నంతగా ఆడకపోవడం వల్ల ఈ సినిమా సబ్జెక్ట్ మీద ఇంకా ఏమన్నా ఆబ్వియస్లీ అంతే కదా సార్. మనం ముందు పరీక్ష రాకపోతే నెక్స్ట్ పరీక్ష ఇంకా బాగా ప్రిపేర్ అవుతాయి. అంతే ఎగ్జాక్ట్లీ. ఒత్తిడి ఏమన్నా సార్? డెఫినెట్ గా ఏముండదు సార్. సార్ ఒత్తిడి అంటే లక్కీగా నేను వెంటనే పనిలోకి వెళ్ళిపోయా. ఆచార్య రిలీజ్ అయిన 20 days ఈ సినిమా మోషన్ పోస్టర్ పనిలో పడిపోయా. మే 20 సినిమా మోషన్ పోస్టర్ అనౌన్స్ చేసాం. April 29th రిలీజ్ అనుకుంటా. May 20th మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాం. సో 3rd day ఐ వాజ్ బ్యాక్ ఇన్ టు వర్క్. అసలు అది ఒత్తిడి అంటే సార్ మీ కాంబినేషన్ వచ్చిన జనతా గ్యారేజ్ ఒక మంచి ప్రకృతిని కాపాడుకోవాలని ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ఇందులో కూడా లైక్ ఒక చిన్న మెసేజ్ ఉండొచ్చు, లేకపోతే కమర్షియల్ మాస్ కంటెంట్ తో కూడిన కమర్షియల్ సినిమా అనుకోవచ్చు. మెసేజ్ అంటే సార్ ఇప్పుడు మనం తీసుకుంటే మెసేజ్ భయం ఉండాలి అనేది సరే దాని మెసేజ్ అనుకోవచ్చు. ఈ కథని ఒక పార్ట్ లో చెప్పలేము, దీనికి 2 పార్ట్ కావాలి అన్న ఐడియా ఎప్పుడు వచ్చింది సార్? ఏ స్టేజ్ లో వచ్చింది ఈ సినిమా? సెకండ్ స్కెడ్యూల్ అంటే ఫస్టే శివ ఇంత కథని 3 hours లోపు చెప్పగలమా, 3 hours లోపు చెప్పగలమా అంటే ఆన్ పేపరే నెరేషనే 4 hours ఉంది నేను కథ చెప్పినప్పుడు. సో అది పేపర్ మీద పెట్టినప్పుడు అది 6 hours 7 hours వస్తుంది. అది టూ మచ్ ఉంది అంటే బీట్ పాయింట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సినిమాలో. సో సెకండ్ స్కెడ్యూల్ అప్పుడే అర్థమైపోయింది ప్రాపర్ ఇంటర్వెల్, ప్రాపర్ క్లైమాక్స్ దీనికి ఉన్నాయి. మరి ఎక్కువ లోడ్ ఎక్కువైపోతుంది అని అందరికి తెలిసిపోతుంది. బట్ ఎందుకో 2 parts వద్దు అనుకొని బయలుదేరాం రివర్స్లో. ముందు అసలు అందరు చేస్తారులే వద్దు అనుకొని. బట్ లేదు ఇది అవ్వదు అని తెలిసిపోయి మనం అలా చేయకూడదు కాబట్టి అలా అనౌన్స్ చేయకూడదు తప్ప అని చెప్పి లేదు వి షుడ్ డూ ఇన్ 2 parts అని చెప్పి ఆయనే అది అవ్వదు. అందుకంటే ఏదో బిజినెస్ కోసం సెన్సేషన్ కోసం కాదు చేసింది. వెన్ ఇట్ కాంట్ బి డన్ ఇన్ 1 part 2 parts చేయాలి. సార్ రక్కవేలు గారు రీసెంట్ గా చెప్పారు, సో ఎఫర్ట్ అండర్ ది వాటర్ కానీ ఓవర్ ది వాటర్ కానీ సినిమా షూట్ చేయడానికి, లైటింగ్ చేయడానికి కానీ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. ప్రతి టెక్నీషియన్ అంటే సాబు సిరిల్ గారు కానీ మీరు కానీ ప్రతి టెక్నీషియన్ కానీ ఆన్ ద వర్క్ టాప్ వర్క్ చేశారు సినిమా కోసం అని. సో అది స్క్రీన్ మీద ఎలా రిఫ్లెక్ట్ అయింది? మీరు ఫైనల్ కాపీ ఏమనిపిస్తుంది? అదే లక్కీగా ఈ సినిమా అందరూ చాలా పెద్ద టెక్నీషియన్స్ అండి. బీట్ రాండి గారు, సాబు సిరిల్ గారు, శ్రీకర్ ప్రసాద్ గారు, అనిరుద్. సో నేను నా ఐడియా చెప్పినప్పుడు అందరూ హోంవర్క్ చేసుకుని దే విల్ కమ్ అప్ విత్ ఐడియాస్. మొత్తంగా నేనేం స్పూన్ ఫీడింగ్ ఇవ్వాల్సిన పనిలే. అలాంటి టెక్నీషియన్స్ కాబట్టి దే కెన్ అండర్స్టాండ్ ద మూడ్ ఆఫ్ ది ఫిల్మ్. సో వాళ్ళ ఇన్పుట్సే ఎక్కువ నా ఇన్పుట్స్ కంటే. అందరూ ఆల్మోస్ట్ లెజెండరీ టెక్నీషియన్స్ అందరూ. సో సాబు గారు ఇచ్చిన ఐడియాస్ కానీ ఇలా చేయొచ్చు, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ వేరు. ఆల్మోస్ట్ 30-40 years నుంచి ఎన్నో ప్రయోగాలు చేసిన మనిషి. సో వేరే ఇలా చేద్దాం, బోట్స్ ఇలా చేద్దాం, వాటర్లో చేద్దాం, ఆయన ఇచ్చిన ఐడియాస్ ద బెస్ట్ లెర్నింగ్ ప్రాసెస్ ఈ సినిమా నా వర్క్. మీరు ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాలన్నీ ఫస్ట్ నుంచి కూడా ఆయా హీరోల కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్లు అప్పుడు రిలీజ్ అయిన అందరికీ వచ్చినట్టే ఒక ఫెయిల్యూర్ ఉంటుంది. కాకపోతే ఈ సినిమా కొన్నంత ప్రెషర్ ఏ సినిమాకి లేదని నేను కోరుకోలేదు. ఎందుకంటే మొత్తం మీ చుట్టూరు తిరుగుతుంది ఫస్ట్ టైం. ఎప్పుడు మీకు ఇది లేదు, ఎందుకంటే మీరు ఎప్పుడు సక్సెస్ఫుల్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మీకు. సార్ సక్సెస్ వచ్చినప్పుడు సినిమా విధానంలో బ్యాగ్ చదువుకున్నట్టు వెళ్ళిపోతా. అసలు ఐ వోంట్ టేక్ ఎనీ ప్రెషర్. ఈ సక్సెస్ నాదే అని ఎప్పుడు టీమ్ ఎఫర్ట్ అందరం కలిసిపోయి. ఇప్పుడు మొత్తం నా వల్ల అయింది అనేది కాదు, అదే అంటున్నాను నేను. యాజ్ ఐ సెడ్, నేను కట్ చెప్పినప్పుడు అసిస్టెంట్స్ ఇచ్చే ఐడియాస్ కానీ,
ఆల్ టెక్నీషియన్స్. అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా నాకు సరే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. శేఖర్ ప్రసాద్ గారు అయితే టిల్ ది లాస్ట్ మినిట్. కానీ ఎవరూ మా అన్నీ నాకు తెలుసు అనేది మనకు లేదు ఎప్పుడు. సో ఐ వోంట్ టేక్ ఇట్ టూ మచ్ ప్రెషర్. నేను ఎప్పుడు తీసుకోను ఏదైనా. బట్ చిన్నపాటి ఎక్సైట్మెంట్ అంటారా మీరు, నర్వస్నెస్ అది ఉంటుంది. కానీ అమ్మో అంటే అసలు ఎప్పుడు వి కాంట్ పెర్ఫార్మ్ అంటే ప్రెషర్ అని పర్సనల్ తీసుకున్నాను ఇప్పుడు. ఐ విల్ ట్రై టు గెట్ డిటాచ్డ్. భారీగా ప్లాన్ చేస్తారు నోవెటల్లో, బట్ క్యాన్సిల్ అయ్యి హ్యూజ్ క్రౌడ్. సో డిసప్పాయింట్మెంట్ ఉందా మీకు కానీ? ఆబ్వియస్లీ వెరీ అన్ఫార్చునేట్ అది. బికాస్ లాంగ్ జర్నీ, 3 years జర్నీ తర్వాత అందరం వాళ్ళ ఎక్స్పీరియన్స్ పంచుకున్న ఒకటే వేదిక ఉంటుంది. అంతకుమించి అందరం కలిసి ఉండే వేదిక ఉండదు. సో ఎవ్రీ వన్ వాంటెడ్ టు షేర్. అందరు ప్రిపేర్ అయ్యారు వాళ్ళ స్పీచ్లు, స్క్రిప్ట్ ప్రిపేర్ అయినట్టు చాలా మంది పాపం అన్ని పాయింట్లు దేస్ టు షేర్. ఫస్ట్ టైం నాకైతే రామ్జీ ఫోన్ చేసి సార్ నేను ఇలా మాట్లాడదాం అనుకుంటున్నా, రండి గారు ఫోన్ చేసి నాకు ఇలా మాట్లాడుతున్నాను, శ్రీకాంత్ గారు ఫోన్, వీళ్ళందరం వాళ్ళ ఎగ్జైట్మెంట్ అది పంచుకుందాం అనుకున్న టైంలో ఇది జరగటం మళ్ళీ ఇలాంటి వేదిక దొరకదు. సో ఆబ్వియస్గా అలాంటి ఈవెంట్ జరగకపోవడం వెరీ అన్ఫార్చునేట్. బట్ విల్ ట్రై టు కాంపెన్సేట్. అసలు నేను మనకి అసలు అది ప్లాన్ చేసిన వాళ్ళు ప్రొడ్యూసర్లే అడిగితే బెటర్. ఎన్టీఆర్ గారు ఇచ్చిన మోరల్ సపోర్ట్ ఎలా ఉందంటే బిఫోర్ సినిమా నుంచి ఆ జ్ఞాపకాలు బయటకు వచ్చేసి అంటే మామూలుగా అయితే సక్సెస్ చుట్టూ తిరుగుతుంది ఇండస్ట్రీ. మామూలుగా ఒక సినిమా కమిట్ అయినా కూడా అలాంటి డిజాస్టర్ వస్తే వెంటనే హీరో చుట్టూ ఎక్కువ. బట్ ఏంటంటే ఎన్టీఆర్ మళ్ళీ మీతోనే ట్రావెల్ అవుతుంది. ఆయన ఇచ్చిన మోరల్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఈజ్ లైక్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇట్స్ లైక్ మై బ్రదర్. ఇప్పుడు స్క్రిప్ట్లే మాట్లాడుకుంటుంటాం. స్క్రిప్ట్ని నమ్ముతాడు. నేను చేయని కథలు కూడా వింటా, అందులో చేస్తే బాగుంటుంది అని. సో స్క్రిప్టే నమ్మే మనిషి కాబట్టి ఆ రిజల్ట్ బాగుందా అన్ని లెక్కలు వేయడం ఆయన నా విషయంలో వరకు. ఎన్టీఆర్ గారు మీకు ఏం సపోర్ట్ చేశారంటారు? అవన్నీ వదిలేసి ఎన్టీఆర్ గారు మీకు పే బ్యాక్ చేయబోతున్నారు. డన్ అవర్ బెస్ట్. అది 100%. సెపరేట్గా ఆయన కోసం మనం ఫుల్లెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం టిల్ ది లాస్ట్ మినిట్. హానెస్ట్గా చేసాం. ఎప్పుడు రిజల్ట్ ఇస్ మన చేతిలో ఎప్పుడు ఉండదు. అది వి డోంట్ నో. అది మనం సిన్సియర్గా చేసామా, మనం అనుకున్న ఐడియా కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలిగామా లేదా అనేది తప్ప. ఐ హోప్. సార్ తెలుగులో ప్రమోషన్ నెగ్లెక్ట్ చేశారన్న ఒక కామెంట్ అనిపిస్తుంది. ప్రతిసారి చేస్తాను. ఇప్పుడు మీ అందరం కలిసే ఎందుకంటే ఏముంటుంది ప్రమోషన్స్. మనకి ఎప్పుడు ఈవెంట్ మీ అందరితో మాట్లాడతాం, 2-3 ఇంటర్వ్యూలు ఇస్తాం. ప్రమోషన్ అసలు నేను నెగ్లెక్ట్ ఏమన్నా ఎక్కడ తిరిగాము అసలు? ఈ సినిమాలో తండ్రి పాత్ర మీరు వేరే వాళ్ళకి అనుకుని రాసుకున్నారా, అది ఎన్టీఆర్ డబల్ రోల్ అని రాసుకున్నారు? అసలు ఎప్పుడు వేరే వాళ్ళు అనుకోలేదు సార్. బికాస్ ద కీ క్యారెక్టర్ ఇస్ దేవరా. అసలు దేవరా మీద కథ అన్నప్పుడు దేవర ఇంకోళ్ళు అసలు అయ్యే ప్రసక్తి లేదు అసలు అప్పటికి. బికాజ్ ఆయనే దేవరా. దేవర ఇంకోళ్ళని అసలు కానీ అసలు ఆబ్వియస్లీ ఆయన వర విల్ బి ఇంకా పెద్ద కీ అవుతుంది. సెకండ్ పార్ట్ ఉంది కాబట్టి మీ స్టేట్మెంట్ మళ్ళీ అక్కడ రివర్స్ అవ్వాలి. ఎందుకంటే వర పెద్ద క్యారెక్టర్ అవ్వాలి కదా. ఆబ్వియస్లీ అవుతుంది కదా. ఎప్పుడు స్టోరీ విల్ ప్రోగ్రెస్ ఇన్ సచ్ ఏ వే. ఎప్పుడు అండర్డాగ్ ఏమవుతాడు పొద్దున ఆబ్వియస్లీ అది. సో దేవరికి మించి అవుతాడు కదా. సార్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎన్టీఆర్ గారు ఇమేజ్ స్టార్ట్ అవ్వలేదు. ఆ తర్వాత ప్రజలు ఆరాధన వల్ల ఆయన స్టార్ట్ పెరిగింది బాగా. దానికి తగ్గట్టుగా చేసిన మార్పులు ఏంటి? అంటే మార్పులు జరిగే ఓన్లీ టెక్నికల్ స్టాండర్డ్స్ పెట్టారు. తర్వాత నాట్ టాకింగ్ అబౌట్ ఎకనామిక్స్ అది కానీ, బట్ ఈజ్ ఆల్వేస్ సూపర్ స్టార్. ఎప్పుడు బిగ్గెస్ట్ మాస్ హీరో. ఆయనకి ఎప్పుడు అలాంటి కథే రాస్తాం. దాని తర్వాత ఆయన అంతకుముందు ఏమన్నా కొంచెం తక్కువ హీరోనా కాదు కదా. ఈజ్ ఆల్వేస్ బిగ్గెస్ట్ మాస్ హీరో ఐ హావ్ ఎవర్ సీన్. సో ఆబ్వియస్లీ ఆయనకి ఎప్పుడు అదే రాస్తాం. కానీ సో స్కేల్ ఆఫ్ ది ఫిల్మ్ లక్కీగా నేను అనుకున్న కథలో స్కేల్ కూడా ఉంది కాబట్టి ఇట్ కెన్ క్రాస్ ద బార్డర్స్ అని ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు సినిమా 2 parts కింద చేస్తున్నప్పుడు మీరు ఆబ్వియస్లీ సెకండ్ పార్ట్ ఒక 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు సంథింగ్ ఏదో పడుతుంది. సినిమాలో లాస్ట్ లో ఫస్ట్ పార్ట్ లాస్ట్ లో క్లిక్ హ్యాంగర్ లాంటిది ఏదైనా పెడితే
ఆ ఒక క్లిఫ్ హ్యాంగర్ ఏంటి అనేది ఒక 2 years పాటు మీ క్యాంపెయిన్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హుకిల్ బాగుబోద్ అనేది 2 నడిచింది 10 సంవత్సరాలు. బట్ మన ఇంటర్వ్యూలో ఒక ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ అలాంటి క్లిఫ్ హ్యాంగర్ ఉండదు అన్నట్టు చెప్పారు. ఇట్ విల్ బి దేర్. రెండు పార్టీలతో కంప్లీట్ అయిపోతుంది. లీక్ కూడా ఇచ్చేదా అదొకటి ఉందా? రెండు పార్టీలతో కంప్లీట్ అయిపోతుందా లేదా ఎక్స్టెండ్ అవడానికన్నా? లేదండి, అసలు అలాంటిది లేదు. ఈ కథ అనుకోకుండా లెంగ్త్ ఎక్కువ 2 భాగాలు తప్ప 3-4 అసలు ఆ ఉద్దేశం లేదు. అది అసలు వీ డోంట్ నో. అది ఆయన అవైలబిలిటీని బట్టి దాన్ని బట్టి కదా డేట్స్. మీకు చిరంజీవి గారికి ఎలా ఉన్నాయండి ఎప్పుడు బాగుంటాయి. అంటే ఆయన కొంచెం బయట మీటింగ్ లో మీ గురించి కొంచెం మాట్లాడారు. Honestly, it was blown away. Sir, he's the first man to text me, you will bounce back. మామూలు కాదు శివ, మామూలు కొట్టం అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టి నాకు ఆయన ఎందుకుంటుంది. ఇట్ వాస్ అన్నెసెసరీలీ బ్లోన్ థింగ్. కంప్లీట్ గా ఫిక్షనల్ స్టోరీ అని చెప్తున్నారు. అయితే ప్రొడక్షన్ డిజైన్ మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. మీరు అనుకున్న పేపర్ మీద ఉన్నది పూర్తిగా వచ్చింది అనుకుంటున్నారా? విజువల్ గా కనపడింది అనుకుంటున్నారు? అంటే ఐ థింక్ అంటే చాలా ఎక్కువ కాంటెంట్ బయటకు వచ్చాం. యూ షుడ్ నో ద స్కేల్ బికాస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా. అందుకే ఇట్ టుక్ టైమ్. వి పోస్ట్పోన్ రిలీజ్ డేట్ కూడా మార్చాము టు మ్యాచ్ దట్ స్టాండర్డ్స్. అయితే ట్రైలర్ టీజర్ ని బట్టి ఇది ఆల్రెడీ చూసేసిన కల్లా అనిపిస్తున్నటువంటి సినిమాలు ప్రస్తావిస్తున్నాను. ఎన్టీఆర్ పాత సినిమాలు ఇవి ఆల్రెడీ కొన్ని లైన్స్ సిమిలర్ గా ఉన్నాయి అనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అది ఇది వచ్చిందా? ఏ సినిమా లాగా ఉంది? ఎలా ఎందుకు ఆంధ్ర వాళ్ళ సుబ్బకే తెలుసు ఆన్సర్. ఇద్దరుంటే అయితే అంటే భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. అసలు అదే కంపేర్ దాన్ని మనం ఎట్లా ఆన్సర్ చేస్తాం. శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ యాక్ట్ చేశారు. ఇందులో ఎలాగ యాక్ట్ చేశారు? ఆవిడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆవిడ ఈ క్యారెక్టర్ లోకి ఎలాగ సెట్ అయ్యారు? అంటే మా సినిమా హీరోయిన్ అని కాదు కానండి. షీస్ వన్ అంటే షూటింగ్కి వచ్చినప్పుడు ఈ కథలో భయం అని చెప్పాను. భయం ఆ అమ్మాయిలో చూసా. ఎవ్రీ డే రోజు భయంతో వస్తుంది. నాకు జనరల్గా సీన్ పేపర్ కొంచెం పొద్దున్నే ఫైన్ ట్యూన్ చేయడం అలవాటు. మార్నింగ్ ఇంక ఈ సీన్ వెళ్ళిపోతుంది బయటికి, ఇంకేం చేయొచ్చు అని మార్నింగ్ కూడా. అట్లా అమ్మాయి ఉన్నప్పుడు అది ఛాన్స్ లేదు. 1 week 10 days ముందు నుంచి అడుగుద్ది, సార్ సీన్ పేపర్ నాకు ముందే పంపండి అని. అలా అంటే ఎంత రిహార్సల్ చేస్తుంటే అమ్మాయి ఆ సీన్ ఓన్ చేసుకొని ఎక్కడెక్కడ పాజులు ఇవ్వాలి, ఎక్కడ హైలైట్ చేయాలి, తను సొంతంగా కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేసుకొని సీన్ మధ్యలో అంత హోంవర్క్ చేసి వస్తుంది. వన్ గ్రేట్ యాక్టర్ అండి. తారక్ ఫస్ట్ షాట్ అప్పుడే అమ్మాయి టేక్ అయిపోయి ఇటు తిరిగింది, తారక్ అక్కడి నుంచి లేదు అన్నారు. ఫెంటాస్టిక్. అది ఎలా జరిగింది? ఆ అమ్మాయి అనుకుందంటే మేము అనుకున్నాము, అది అనుకోకుండా కరెక్ట్గా కుదిరిందండి. అది ఐ డోంట్ నో. టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్. సో ప్రమోషన్ కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత దాని ఫీడ్బ్యాక్ బట్టి మళ్ళీ ఏమన్నా కొంచెం కసరత్తు చేయాల్సి వచ్చిందని చేశారు? అంటే ఇట్ వాస్ ద సేమ్ ఫిల్మ్ ఆల్వేస్. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ గ్లిమ్స్ చిన్న అప్రిషియేషన్ అలాగే ఉంది. ఎవరు నాకు ఇంకా చేయాలని మేము ఎత్తుక్కొని చిన్న ఫ్లాస్ ఏమైనా ఉంటే వాటిని ఓవర్కమ్ చేసుకొని కష్టపడ్డాం తప్ప ఇట్ వాస్ నాట్ మచ్ ఆఫ్ నెగటివ్ ఫ్రమ్ ఎనీ కార్నర్. ఇట్ వాస్ మంచి అప్లాజ్ వచ్చింది. లాస్ట్ మినిట్ వరకు అండి. మొన్న 4 days బ్యాక్ కూడా లాస్ట్ షాట్ వచ్చి మళ్ళీ దానికి ఫ్యూ ఇటరేషన్స్ మళ్ళీ చేసుకొని మొన్న 4 days బ్యాక్ వరకు కూడా we did our best. మీ ప్రతి సినిమాలో లైక్ ఇప్పుడు భరతనాట్యం తీసుకుంటే బాధ్యత అనే దాని గురించి రిపీటెడ్ గా క్యారెక్టర్ చెప్తుంటాడు. ప్రామిస్ గురించి, మాట నిలబెట్టుకోవడం గురించి. శ్రీమంతుడిలో గివింగ్ ఇట్ బ్యాక్ టు అవర్ రూట్స్ అని ఉంటది. ఇందులో భయం ఇస్ ద డ్రైవింగ్ ఫోర్స్. సో మీరు కథ రాయడం మొదలు పెట్టినప్పుడు ఈ ఎలిమెంట్స్ అనేవి స్టార్టింగ్ పాయింట్ లో ఉంటాయా, లేకపోతే కథ రాసేసాక ఆ కథలో ఈ పాయింట్స్ హైలైట్ అవుతున్నాయి కదా వీటిని ఎంఫసైజ్ చేద్దాం అనుకుంటారా? సమ్టైమ్స్ అంటే ది కోర్ ఐడియా అండ్ ద ప్రొటాగనిస్ట్ రెండు బ్లెండ్ చేస్తాయి. ఆడు ఇలాంటి ఐడియాలజీతో ఉంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది. సో ద క్యారెక్టర్ అండ్ ద కోర్ ఐడియా విల్ ట్రావెల్ ఇన్ సింక్. సినిమాలు ఎప్పుడు ఆ రెండు స్ట్రాంగ్ ఉండేది చూసుకుంటారు.
అంటే కోర్ ఐడియా స్ట్రాంగ్ ఉండాలి, దాన్ని నమ్మే క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో ఆ రెండు కరెక్ట్ కుదిరితేనే నేను స్టోరీ బాగా రాయడం. సో ఐడియాలజీ ఫస్ట్ నుంచి ఉంటుంది 100%. అంటే నాకు ఫస్ట్ మనం ఓంకార చూసినప్పుడు అనుకున్నాను కానీ, సో ఎందుకో ఒక ఈయన బాగుంటాడు ఈ క్యారెక్టర్ కానీ ఉంది, కాకపోతే కంప్లీట్ నార్త్ లుక్ ఉంటుందేమో అని చెప్పి భయపడ్డా. బట్ ఆయనకి చెప్పిన తర్వాత ఆయన కూడా అదే ఎక్స్ప్రెస్ చేశారు, సార్ వెరీ రూటెడ్ ఫిల్మ్, పైగా సిటీ ఫిల్మ్ కూడా కాదు, మీరు అనుకున్నది నేను డెలివరీ చేయగలను భయం ఉందంటే, లేదంటే వీళ్ళు వన్ లుక్ టెస్ట్ అని చెప్పి నేను స్కెచ్ చేసి పంపా. ఆయన గుర్తుపట్ల నేను ఇలా ఉండగలనా అని. సో అసలు పొద్దునే వచ్చి 1 hour చిన్న కంప్లీట్ ట్యాన్ మేకప్ వేసుకునేవాడు. సో ఫైనల్లీ చూసినప్పుడు నా భైరా కరెక్ట్ నాకు కావాల్సినట్టు ఉన్నది. అదే భయం మనకి జాన్వీ కపూర్ విషయంలో రాలేదు, ఎందుకంటే ఆమె కూడా నార్త్ లుక్ లో. ఐ నెవర్ ఫెల్ట్ హర్ నార్త్ అండి, ఐ డోంట్ నో వై. అంటే మన అందరం శ్రీదేవి గారి అమ్మాయి మనకి మన అమ్మాయి అనుకుంటాం కదా, మన అమ్మాయి కలర్ వేరు, ఆ కలర్ లో జాన్వీ మ్యాచ్ అవుతుంది. అమ్మ మళ్ళాగే ఉంటుంది అమ్మాయి. నాకు ఎప్పుడు ఓణి కట్టినప్పుడు ఎప్పుడు నా ఫోటోలో మరి అసలు మనీ ఆడపిల్లలాగా ఉంటుంది అమ్మాయి నాకు ఎందుకు. సార్ ఇది ఇప్పుడు రాజమౌళి గారు సినిమాని పాన్ ఇండియా మార్కెట్స్, పాన్ వరల్డ్ మార్కెట్స్ ఓపెన్ చేశారు. మార్కెటింగ్ లో కూడా ఆయన ఒక డిఫరెంట్ స్టైల్, అగ్రెసివ్ గా ఒక 4 రోజుల ముందు మొత్తం అంతా దుకాణం కట్టేసి ఇంకా మొత్తం ఎక్కడ చూసినా ఆయనే కనిపించేవారు కంటెంట్. బట్ చాలా సినిమాలు ఇంక్లూడింగ్ దేవరా ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ప్రెస్ మీట్ తో సరిపెడుతున్నారు. అసలు ఏది కరెక్ట్ స్ట్రాటజీ అంటే? ఐఎమ్ whole question, I'm very weak in marketing. I don't know why. That's not my cup of tea. నాకు ఎందుకు అది పెద్దగా ఇష్టం లేదన్న కానీ నాకు తెలియదేమో అనుకుంటాను నేను. అది ఎక్కువ ఐ లీవ్ ఇట్ టు ద ప్రొడ్యూసర్స్. అది వాళ్ళు ఏం చేసే స్కేల్ సరిపోతుంది అనుకుంటున్నారు. దట్స్ అప్ టు ద ప్రొడ్యూసర్స్ సార్. నిజంగా నేను నమ్మిన కథని బట్ నా బడ్జెట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సేఫ్గా ఉండేట్టు అంతవరకు అందరికీ నా జాబ్ టు టేక్ టు ద నెక్స్ట్ లెవెల్. దే నో బెటర్ అన్న ఫీలింగ్. నేను వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి, బట్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ నైస్ ఐడియాస్ ఐ గివ్ ఇట్ టు దెమ్. ఇలా చేస్తే బాగుంటుందేమో అని అందరూ అంటున్నారు. ఐ టేక్ ఎవ్రీథింగ్. అంత గురించి ఇప్పుడు మీరు చెప్పిందే సార్, మీరు ఫస్ట్ టైం ఇంత పెద్ద స్కేల్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే ప్రొడ్యూసర్కి మీరు చేయగలిగిన ఫేవర్ ఏంటంటే బడ్జెట్ కంట్రోల్గా ఉంటుంది. ఇప్పుడు మామూలు కమర్షియల్ సినిమాగా అయినప్పుడు ఇలాంటి సినిమాకి ఎంతవరకు ఆ బడ్జెట్ కంట్రోల్ అనేది చేయగలరు జనరల్గా? ఇట్స్ వెరీ టఫ్ అండి. అంటే బ్యాక్ నుంచే రావాలి. వెన్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్ వీ నీడ్ టు ఎంక్వైర్ ఎవ్రీథింగ్. ఓటీటీ ప్లాట్ఫామ్స్తో మాట్లాడుకోవాలి, ఎంత రావచ్చు, దాని నుంచి ఎంత రావచ్చు, దీని నుంచి ఎంత రావచ్చు అనేది తెలుసుకొని అందాజుగా దాన్ని బట్టి స్టార్ట్ చేయాలి తప్ప బ్లైండ్గా నమ్మేసి కొందరు ప్రోడక్ట్ మీద నమ్మకం ఉండి పెట్టేసేయచ్చు. కానీ బట్ నేనైతే కనీసం ఇంత మినిమం ఉంటుంది అని ఒక లెక్క వేసుకుని బ్యాక్ నుంచి దాన్ని బట్టి వెళ్తాను. అట్లీస్ట్ సేఫ్లో ఉంటారు అనేది. నా ప్రోడక్ట్ కిల్ అవ్వకూడదు, ఆడి తెచ్చిపోకూడదు. అనిరుద్ధ్ ఇచ్చిన ఐడియాతో మీరు 100% సాటిస్ఫాక్షన్ అవునారా? పాటలు వచ్చిన ఫీడ్బ్యాక్ మీ దగ్గర వచ్చింది? అసలు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. బికాస్ నేను ఫియర్ ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ప్రీచీగా ఉండకూడదు అనుకున్నాను. ఫస్ట్ ఫియర్ సాంగ్ క్రాక్ చేసినప్పుడే దిస్ ఇస్ మై సౌండ్, కొంచెం కాంట్రాస్ట్లో ఉండాలి, నా వరల్డ్కి తగ్గట్టు. నా వరల్డ్ అనగానే ఆ వరల్డ్ సౌండ్ ఇస్తాడేమో అనుకున్నా. కొంచెం కాంట్రాస్ట్ అయితే బాగుంటుందని నమ్మాను. అదే టక్కని క్యాచ్ చేసి కొట్టాడు అమ్మటే. అర్థమైంది నేను సింక్ అని. ఎందుకో తెలియదు కానీ బట్ వీ ట్రావెల్ లైక్ బ్రదర్స్. నా చింతముళ్ళ ఫీల్ అవుతాను అందుకున్నప్పుడు. ఇప్పుడు ఈ టైటిల్స్ మీకు షిఫ్ట్ చేసిన పాట మీద కొంచెం ఫ్యాన్స్ నుంచి కానీ అదర్ ఫ్యాన్స్ నుంచి కానీ కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, తక్కువ ఫీడ్బ్యాక్ వచ్చింది కదా. ఫస్ట్ ఫియర్ సాంగ్ కదా. ఇప్పుడు రోలింగ్ టైటిల్ మీకు మంచిన సాంగ్ ఇప్పుడు నెగిటివ్ లేకుండా ఏది లేదు. బట్ నాకు వచ్చింది కొంచెం అంటే ఫియర్ సాంగ్ వచ్చిన లెవెల్ కానీ ఫస్ట్ డ్యూట్కి వచ్చిన లెవెల్ ఫీడ్బ్యాక్ రాలేదు కదా సార్. ఎప్పుడు డాన్స్ నంబర్స్ విల్ బి ఒకటే మీటర్లో ఉంటాయి ఆల్మోస్ట్. సో అది వినంగా ఎక్కుతాయి కానీ రైట్ ఫ్రమ్ 80s అందులో ఎక్స్పెరిమెంట్లు చేయలేం. ఇన్ మెలడీస్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్, స్టోరీ సాంగ్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. బట్ కమర్షియల్ కెమెరాని చూసి స్టేజ్ మీద డ్యాన్స్ ఆడినట్టు ఉండే పాటలకి ప్రయోగాలు చేయడం. ఒక బీట్ దానికి రెగ్యులర్ మీటర్ పాటలు అవి
అర్థం ప్రయోగాలు చేయలేం కాబట్టి యూ వోంట్ ఫైండ్ ఎనీథింగ్ న్యూ. బట్ బీట్ బాగుంటే అది విని విని, డాన్స్ బాగుంటే అది విని విని అవే హిట్ నంబర్స్ అవుతాయి అని నమ్ముతారు. బట్ దేవితో మీరు చేసిన సాంగ్స్ తర్వాత మీరు మణిశర్మ గారు ఇప్పుడు అనిరుద్ధ్ గారు, సో అప్పుడు ఇది మాకు వెళ్ళినంతగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అంటే చుట్టమల్లె కానీ, రేపు రాబోయే ఆయుధ పుచ్చిపాట కానీ, ఫియర్ సాంగ్ కానీ, కానీ ఒక సినిమాలో భరతనేని కానీ, మిర్చి కానీ అసలు ఆ సాంగ్స్ మండే విల్ బి నో లెస్ దాన్ ఇందులో కూడా. చుట్టమల్లె నాకు ఐడియా ఉంది ఏ రేంజ్కి వెళ్ళిందో, వదల్లా. అంటే దేవి లైమ్ లైట్ లో తమను దేవిలా ఉన్నప్పుడు మీరు మణిశర్మ గారి దగ్గరికి వెళ్ళాలని ఐడియా ఎవరి మీద చర్చించారు? లేదు అంటే నేను రైటర్గా ఉన్నప్పుడే త్వరగా నాకేంటంటే ఇంకొక ఐడియా మీదకి వెళ్ళడం అలవాటు. రైటర్ కదా, ఒకే కథ మీద ఎక్కువ కూర్చోలేము. సో ఆ కథ, కొత్త కథ, ఆ కథ, రకరకాల ఎమోషన్స్ అన్ని టచ్ చేసేయాలి. రైటర్ జాబ్ అందుకే అంత ఇష్టం నాకు, ఏది డైరెక్షన్ జాబ్ కంటే. చక్కగా ఇంకో కథ మీదకి వెళ్ళిపోవచ్చు. ఇది ఒకటే కథ మీద మాడుకుంటారు 2 ఏళ్ళు అని, అలా అందరితో పనిచేయాలని. బికాజ్ వీ గ్రూ బై వాచింగ్ దేవి మ్యూజిక్, మణిశర్మ గారి మ్యూజిక్. మణిశర్మ గారిని చాలా ఇష్టం ఆయన పాటలు అంటే. సినిమా తీసిన తర్వాత మణిశర్మ గారి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. అది ఎప్పటికప్పుడు బ్రేక్ చేయాలి. ఆ కాంబినేషన్ వదలలేము. నేను దేవి అనుకున్నాం, దేవి ఒక 2-3 బైక్ చేసి వస్తా, మళ్ళీ కొత్తగా ఉంటుంది. మరీ కంఫర్ట్ జోన్లోనే ఉన్నానేమో నేను, ఐ నీడ్ ఎక్స్పెరిమెంట్ అన్నప్పుడు నో సార్ కంపల్సరీ, అంతే తప్ప వెరీ మ్యూచువల్. నెక్స్ట్ ఉండొచ్చా సార్ మీ కాంబోనే ఉండొచ్చు? నెక్స్ట్ దేవి నాకు అన్ని బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ దేవితో 100%. ఐ థింక్ టుమారో ఆర్ డే ఆఫ్టర్, ఐ డోంట్ నో. అది వాళ్ళని అడగాలి, నేను అసలు అది పట్టించుకోవట్లేదు. ఇట్ వాజ్ నాట్ దట్ సార్. అంటే ఐ హ్యాడ్ మై టైమ్ దేర్. కొన్ని రోజులు చూసుకున్నాం, బాగుంది. ఐ వాంట్ టు టెల్, సరే ఈ వేదిక మీద గురించి చెప్పాలనుకున్నాను నేను టు ఆల్ ద సోషల్ మీడియా పీపుల్. దేర్ షుడ్ బి ఫన్ అండ్ దేర్ షుడ్ బి నెగటివిటీ, దేర్ షుడ్ బి హేట్రెడ్. జస్ట్ మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్, నైస్ ప్లాట్ఫామ్. హేట్రెడ్ వెళ్ళినప్పుడు ఒక స్టేజ్ తర్వాత మళ్ళీ మనం కుళ్ళిపోతామండి. అది లేకపోతే ఫ్యూల్ అవుతుంది. అది రాను రాను, అది సినిమాలో రక్తాలు తగినట్టు అది ఫ్యూల్ అవ్వకూడదు అండి నాకు. రాను రాను అది లేకపోతే బతకలేము, అది స్టేజ్కి వెళ్ళిపోతున్నామేమో. హేట్రెడ్ సార్. మీరు ఆ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి కొంతమంది ఎంత దారుణంగా తయారయ్యారంటే, ఇప్పుడు ఆచార్యలో ఒక షార్ట్ ఫోటో తీసి మీ ట్రైలర్ లో ఒక ఫోటో పెట్టి ఇది ఒక ఫోటో, ఇదో ఫోటో, ఇదో ఫోటో, ఆ లెవెల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? చాలా పాటగా పర్టికులర్ గా ఇన్సిడెంట్ కన్నా కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ దాట్ లెట్ us స్ప్రెడ్ పాజిటివిటీ. అదర్వైజ్ మనకి ఇష్టం లేకపోతే నెగిటివ్ కూడా కమెంట్ చేయొచ్చు. హేట్రెడ్ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఆల్ ప్రొడ్యూసర్స్ ఒకే ప్రొడ్యూసర్ అందరు హీరోలతో చేస్తుంటారు. వాళ్ళు ఫైనల్గా వాళ్ళు బతకాలి కానీ సినిమా బాగుండాలి, సినిమా బతకాలి. యూ కెన్ మేక్ ఫన్. ఎప్పుడు మీమ్స్ చేసుకోవచ్చు, కిండల్ చేయొచ్చు. హేట్రెడ్ విల్ లీడ్ us to a disaster ఏమన్నా ఒక భయం ఉంది. అంటే మీరు ఇంటర్వ్యూలో చెప్పిన ఒక విషయాన్ని కూడా, ఎవరి పనాలు చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా దాన్ని వేరే అదే అన్న సార్, దానికి నో సెన్సార్స్, నో బార్స్. ఇప్పుడు నేను జవాబుదారితనం ఉండాలని అంటున్నాను అంతే. ఎవరి పనులు చేస్తేనే మనకి డబ్బులు ఇచ్చినందుకు అది చేయాలని అనేది. యూ కెన్ డూ ఎనీథింగ్ సార్ ఆన్ దిస్ వరల్డ్. బట్ చిన్న పాట శృతి మరాఠే, ఎందుకంటే దేవర్ క్యారెక్టర్ ఆవిడ ఎంపిక అంటే కీల్ రోల్. No, I want someone very fresh for Devara, opposite Devara. ఏ ఇమేజ్ లేకుండా ఉండాలి. She should be a good looking woman. మీ సినిమాలో యాక్షన్ బ్లాక్స్ హై ఇస్తాయి థియేటర్స్ లో, లైక్ శ్రీమంతుడు కానీ, మిర్చిలో కానీ, చాలా లైక్ జనతా గ్యారేజ్, క్వాలిఫై కానీ. ఇప్పుడు ఈ విషయం ఈ సినిమాకి వచ్చేసరికి ఎర్ర సముద్రం గురించి ఎక్కువ హైలైట్ చేస్తున్నారు టీమ్ కానీ, మిగతాది కానీ. ఆ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది మీ యాక్షన్ బ్లాక్స్ తో? 3 days definitely it will be high feast and జనతా గ్యారేజ్ మిర్చి, భరతనేని, ఇవన్నీ తెలుగు బ్లాక్ బస్టర్స్. ఫస్ట్ టైం మీరు
పూర్తిగా పాన్ ఇండియా లెవెల్కి వెళ్తున్నారు ఈ సినిమా ద్వారా. అంటే ఈ సబ్జెక్టులో మీరు చేసినట్టు సబ్ స్పెషల్ కేర్ అంటే మిగతా లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఈ సినిమా చూస్తున్నారు. పాన్ ఇండియా అసలు అన్ని తెలియదు సార్, కొంచెం పెద్ద కథ రాశారు అంతే. పాన్ ఇండియా అసలు అన్ని పదాలు కూడా తెలియవు, అక్కడ కొంచెం పెద్ద కథ అంతే, అంతకుమించి మనకు తెలియదు. శంకర్ గారికి దీనికి సంబంధం ఉందా సార్? ఉందా సంబంధం ఉందా? శంకర్ గారు ఏం చేశారు? ఆయనకి ఎలా తెలిసింది? లేదు సార్, వేరే ఇష్యూస్ వేరే మనకు తెలియదు సార్. నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ లో మళ్ళీ సినిమా ముందు అసలు దీని మీద అంత ఫోకస్ అంతా ఐ డోంట్ నో వాట్ నెక్స్ట్ అది ఎవరికి తెలియదు.